ఒక వెబ్సైట్ గ్రేట్ ఆంధ్ర అనేటువంటి వెబ్సైట్ దాని చెవాకులు అవాకులు అవాస్తవాలని కథనాలు రాస్తూ ఒక ఆర్టికల్లో ప్రచురించింది. దాన్ని కొంతమంది మిత్రులు నాకు ఫార్వర్డ్ చేశారు, ఏంటన్నా ఇదని. అది చూస్తే నేను చాలా ఆశ్చర్యానికి గురేసింది. ఎందుకంటే ఈ కోవట్టు జర్నలిజం చేసేటువంటి ఈ గ్రేట్ ఆంధ్ర అనేటువంటి ఆ వెబ్సైటు తరచూ ఈ మధ్య మా పార్టీలో ఏదో వర్గాలు ఉన్నాయని, విభేదాలు ఉన్నాయి, కొంతమంది వ్యక్తులను టార్గెట్ చేసుకొని పార్టీ సానుభూతి పరుడుగా ముద్ర పొందుతూ పార్టీలో ఏదో జరుగుతున్నట్టు లేని అభూత కల్పనలను కొంతమంది టార్గెట్ చేసుకొని రాస్తున్నటువంటి గమనించాం. ఇది పూర్తిగా అవాస్తవము. మీరు ఏదైతే రాశారో ఉద్దేశపూర్వకంగా రాసినటువంటి వాటిలో ఆ యొక్క ఆర్టికల్లో అది పూర్తిగా అవాస్తవమైనటువంటిది. మీరు ఏం ఆనందం పొందుతున్నారో, ఈ కోవట్టు జర్నలిజం ఎందుకు చేస్తున్నారో తెలియట్లేదు. మీరు వేరే వాళ్ళకి వ్యక్తిగతంగా ప్రయోజనాలు చేయడానికి, పక్క పార్టీల వాళ్ళకి ప్రయోజనాలు చేయడానికి వాళ్ళతో కుమ్మక్కయ్యారా లేదా చిల్లర తీసుకున్నారా, అది ఏం చేశారో వాళ్ళకి ప్రయోజనం చేసే విధంగా మీ యొక్క ఆర్టికల్స్ గమనిస్తూ ఉన్నాం. సో దీన్ని పట్టుకొని తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు, ఎందుకంటే ఈ రాజధాని అంశం క్లియర్ కట్గా సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పినటువంటి అంశము, ఈ మధ్య ప్రెస్ మీట్లో కూడా మా అధ్యక్షుల వారు జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని అంశం గురించి ఒక విలేకరు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం ఇస్తూ, నాగార్జున యూనివర్సిటీ ప్రాంతంలో రాజధాని అయితే అక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి, కన్స్ట్రక్షన్ కాస్ట్ తగ్గుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది, ఇటు గుంటూరు ఇటు విజయవాడ ప్రాంతాలు కూడా కలిసిపోతాయి, ట్విన్ సిటీస్ లాగా అనేటువంటిది వ్యక్తీకరించడం జరిగింది. దాన్నే నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా పార్టీకి సంబంధించినటువంటి అంశాలనే క్లియర్ కట్గా ఆ వేదికలో చెప్పింది. దాన్ని మచిలీపట్నము, గుంటూరు, విజయవాడ డెవలప్ అవుతుంది. దీంతో ప్రజలందరూ కూడా, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేయడం జరిగింది. దీంతో తెలుగుదేశం కూటమిలో ఆందోళన మొదలైంది, వాళ్ళలో వ్యతిరేకత ఏర్పడింది. ఎందుకంటే ఇచ్చినటువంటి ఈ యొక్క 30,000 ఎకరాల భూములకే ప్లాట్లు రిటర్న్ ఇవ్వలేదు. తర్వాత రెండవ ఫేజ్లో భూమి తీసుకోవడానికి వెళ్తే కనుక ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది, రైతుల నుంచి. దీంతో వాళ్ళు ఎప్పుడైతే ఇరుకున పడ్డారో వాళ్ళని కాపాడడానికి ఈ యొక్క పచ్చ జర్నలిజం చేసే తోక పత్రిక అంటామా, లేకపోతే కోవట్టు జర్నలిజం చేసే ఈ యొక్క వెబ్సైట్ గ్రేట్ ఆంధ్ర వాళ్ళకి ప్రయోజనం చేకూర్చడానికి, మా పార్టీని బద్నాం చేయడానికి, మా పార్టీలో సానుభూతి పరులు కొంతమంది ఆ వెబ్సైట్ ఫాలో అవుతారు కాబట్టి దాన్ని అవాస్తవాలు నిజాలు చేయాలంటే ఉద్దేశంతో వాళ్ళు చేసేటువంటి ఈ యొక్క వార్తని పూర్తిగా ఖండిస్తున్నాము. ఇది